మాట్లాడుతున్నావు? మర్యాదగా అబద్ధం చేపించుకుని నా ఇంట్లో ఉంటావా, లేకపోతే బయటికి వెళ్ళి బజార్లోగా బతుకుతావా? చావనైనా చేస్తాను, కానీ మీరు చెప్పిన పనికి మాత్రం నేను ఒప్పుకోను. అయితే చావే. ఏంట్రా కొడతావా? నీ కళ్ళ ముందే మీ చెల్లి మీద వండి దెబ్బ పడేరికి నీకు అంత కోపం వచ్చిందే? మళ్ళీ నా జీవితాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేసిన మరి నాకెంత కోపం రావాలిరా? నేను పొరపడుతున్నానా? అది ఒక్కటే మీకు తెలుసు. ఇంటిలో భర్తను ఒక చేత వాళ్ళకి చేసి మరొకరితో కడుపు తీపించుకుందిరా నీ చెల్లి. అది ఒకటే మీకు తెలుసు. పల్లెల్లో ఒకటితో ప్రేమ, పెళ్ళాక మరొక కడుపు, ఇది నాకు తెలుసు. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను రా, నా చెల్లెలు అలాంటిది కాదురా. నన్ను నమ్ము. నా చెల్లెలు జీవితం పాడు చేయకురా, నీ కాళ్ళు పట్టుకుంటాను రే చైతన్య, మీ చెల్లెలు ఆనందంగా నవ్వుతూ ఉండాలంటే మీ ఇంటికి తీసుకెళ్ళిపో, లేదా రోజు ఇలాగే నరకంగా అనిపిస్తుంటుంది. బాయ్, నేను వస్తా. అన్నయ్య, నేను నిజంగా ఏ తప్పు చేయలేదన్నయ్య. నువ్వైనా నన్ను నమ్మన్నయ్య. ఊరుకమ్మా, ఊరుకో. నాకు తెలుసమ్మా, ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో జీవిద్దాం అనుకున్నా నీ జీవితం ఇలా అయిపోయింది ఏంటి తల్లి? అదంతా నా తల రాత అన్నయ్య, నా తల రాత. ఇన్ని నరకంలో ఇన్ని కష్టాలు పడటం అవసరమా అమ్మా? రామా, వచ్చాయమ్మా, పుట్టింటికి వెళ్ళిపోతామని. లేదన్నయ్య, నేను ఇక్కడ ఈ ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వస్తే నాపై పడ్డ నింద మొత్తం నిజమవుతుంది. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందమ్మా. ఇక్కడ ఉన్నంత మాత్రాన నిన్న వచ్చి ఎవరు ఓదార్చరమ్మా. నా మాటని వెళ్దామా, మన ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే, నువ్వు అడుగుతున్నట్టుగానే వచ్చేస్తాను. కానీ ఆ తర్వాత నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా తండ్రి ఎక్కడమ్మా అని అడిగితే నేను ఏమని చెప్పను? ఈ లోకలు మొత్తం నీ భర్త నుంచి నువ్వు ఎందుకు విడిపోయావు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పనన్నయ్య. ఏది ఏమైనా సరే నేను ఇక్కడే ఉంటాను. అన్నయ్య, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. రానయ్య, ఒక్క ముద్ద అన్నం తిని వెళ్దు. వద్దమ్మా, వద్దు. ఈ బాధనే చూసి కన్నీటితో కడుపు నిండిపోయిందమ్మా నాకు. వద్దమ్మా, వస్తా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అయిందా? నా మీద చాడించప్పుడు అయిందా? ఇంతకీ ఏం ఆలోచించావు? కడుపు తీపించుకొని ఇంట్లో ఉంటావా,